నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు బజార్ సెంటర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనలతో జిల్లా యువజన విభాగ సెక్రటరీ సాయి హస్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది యువత ర్యాలీగా వచ్చి పాల్గొన్నారు. ముందుగా బాణాసంచా పేల్చి కేక్ కటింగ్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరిగి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని, ఆయన సంక్షేమ పథకాలే ఆయనకి శ్రీరామ రక్ష అని, అలాగే కోవూరు నియోజకవర్గానికి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే అవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివుని నరసింహులరెడ్డి, కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా, చిరంజీవి, కవరగిరి ప్రసాద్, బాలాజీ, గురుప్రసాద్, జిల్లా విద్యార్థి విభాగం జనాల సెక్రటరీగా కొండూరు సుజిత్ రెడ్డి, ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీగా ఎస్కే జలీల్ బాషా, పట్టణంలోని వార్డు మెంబర్లు, అన్ని కాలనీల నుంచి యువకులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమాన్ని కోవూరు పట్టణంలో బజార్ సెంటర్లో అంతా యువతతో, మొత్తం యువత 400 మంది యువత గ్యాదర్ అయ్యి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇది కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, మన ప్రసన్నకుమార్ రెడ్డి నాయకత్వంలో మన యువతకి ఈరోజు జిల్లా స్థాయిలో 4 పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ అభిమానులందరూ కూడా సుమారుగా 400 మంది గ్యాదర్ అయ్యి ఈరోజు ఈ సెంటర్లో పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇదే సెంటర్లో మన 12వ తేదీ ప్రసన్నకుమార్ రెడ్డి గారి పుట్టినరోజు చాలా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ చేయడం జరిగింది. బజార్ సెంటర్లో ఇంతవరకు చరిత్రలో ఒక కేక్ కట్ చేయడం ఎక్కడా జరగలేదు. ఇది 2వసారి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మీద అభిమానంతో వీళ్ళందరూ రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు 364 కిలోమీటర్లు నడిచి 3640 కిలోమీటర్లు నడిచి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరలా రేపు రాబోయే 24 ఎలక్షన్లో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో, అంతకన్నా ఎక్కువ ఎమ్మెల్యేలతో రేపు 24లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్లో గెలిపోయాడు. ఎవరు గెలవరు, ఎవరు గెలుస్తారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని ఖచ్చితంగా మార్పులు చేస్తున్నాడు. అదే రేపు రాబోయే 175కి 175 గెలవాలనే కాన్సెప్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. మరలా మనకి జగనే రావాలి. అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన కోవూరు మండలం కోవూరులో మా నల్లపరెడ్డి ప్రసన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన మా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బజార్ సెంటర్లో కేక్ కటింగ్ చేసి బాణా సంఖ్య రాల్చడం జరిగినది. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, అలాగే మాకు జిల్లా స్థాయి పదవులు రావడానికి కారణమైన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.